అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పఠుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత సుమాంజలులు తెలియజేస్తూ, వేదసారంలోని వేదమంత్రాల యొక్క అర్థము, వేదమంత్రాల యొక్క ప్రయోగము, వేదమంత్రములో ఉండేటువంటి నిగూఢ రహస్యము నేటి కాలంలో ఏ మేరకైతే మనం అందించగలగాలో అంతవరకు వేదములో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని బాణములుగా, ప్రయోగములుగా, అదే విధముగా మంత్రశాస్త్ర చికిత్స ఉపాయకములుగా మనం అనేక రకాలుగా వేదము ఏ రకముగా మనకు అందించిందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వేదసారంలో వేదములు 4 ఉన్నాయి. ఆ 4 వేదములు 4 దిక్కులు, 4 యుగములు, 4 అవయవములు వీటికి ప్రతీకలు. 3 దేవతలు ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి లక్ష్మి గౌరీ అనేటువంటి తత్వం ఏ రకంగానైతే ఉంటూ ఉందో ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి రూపము ఈ వేదం. అందుకని మామూలుగా భద్రాచల క్షేత్రము పైన ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని మనం చూస్తే అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య. ఒక పెద్ద సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రానికి 4 విదిక్కులు, 4 విదిక్కులకు 4 చక్రములు, అదే విధముగా ఎడమకు కుడికి 2 చక్రములు, పైన కింద 2 చక్రములు. ఈ విధముగా అష్టదిగ్బంధనం చేసిన రకాలుగా ఉండేటువంటి చక్రములు 8 ఉంటాయి. 8 చక్రములతో కూడినటువంటి చక్రం, పెద్ద చక్రం ఇంకొక చక్రం ఉంది. దానిని 9వ చక్రముగా మనం భావిస్తూ ఉన్నాం. అష్టాచక్ర నవద్వార, 9 ద్వారములు కలిగినటువంటి పెద్ద చక్రము, అది సుదర్శనము. సమ్యక్ దర్శనం, ఎక్కడైతే మనం దర్శించగలుగుతూ ఉన్నామో, ఉత్తమంగా చూడగలుగుతూ ఉన్నామో దానిని సుదర్శనము అని అంటున్నాం. సుదర్శనము అంటే కేవలం విష్ణుమూర్తి చేతిలో ఉండేటువంటి చక్రమని కాదు, సుందరముగా తిరిగేటువంటి చక్రముగా చెప్పబడుతూ ఉంది. అలా వేదములో ఉండేటువంటి ప్రతిపాదికమైనటువంటివి మనకు మామూలుగా గోదావరి, గౌతమి అని అనేక రకాలుగా పిలుచుకునేటువంటి నది త్రయంబక తీర్థములో పుట్టి ఆ తరువాత గౌతమి తీర్థంలో కలిసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మొత్తముగా గౌతమి మహాత్మ్యము చెప్పినటువంటి విధానం బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణములో వచ్చినటువంటి లక్షణాలు మనం కనుక చూస్తే 82 తీర్థములుగా చెప్పబడ్డాయి. యజుర్వేదానికి ఉండేటువంటి అధ్యాయాల సంఖ్య 82. ఆ 82 సంఖ్య ఈ గోదావరి నది పరివాహక ప్రాంతము ఏ రకంగానైతే పరుగులు పెడుతూ ఉంటుందో ఈ వేదం అనేటువంటిది, యజుర్వేదం అనేటువంటిది అంత సత్యముగా, అంత పరుగుగా ఉంటుంది. ఎక్కడా కూడా ఆపేటువంటి లక్షణం యజుర్వేదంలో లేదు. గద్య భాగము అని అంటాం. ఒకసారి ప్రారంభం చేస్తే అనువాకమయ్యేంత వరదాకా కూడా ఎక్కడా ఒక కామా పులి స్టాపులు అంటూ ఉండవు. ఇది యజుర్వేద తత్వం. అలాంటి వేదంలో ఈ సుదర్శన చక్రానికి సంబంధించినటువంటి అంశం అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య, త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపము వేదం.
అలాంటి వేదములో ఉండేటువంటి తత్వము, జ్ఞానము, విజ్ఞానము ఇవన్నీ మనకు అందించగలుగుతూ ఉంటుంది నేటి కాలంలో ఈ వేదసారం. ఈ వేదసారం ద్వారా మనం అనేక లక్షణాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే వేదాన్ని ఆరాధింపబడుతూ ఉంటుందో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎక్కడ వేద నింద చేయబడుతూ ఉంటుందో ఆ ప్రాంతమంతా కూడా మసిబారిపోతూ ఉంటుంది. వేదమే ఆరాధన ప్రతికూలము, తర్వాత అనుకూలము అవుతోంది. వేదారాధన చేసినటువంటి వాళ్లకు మోక్ష సద్గతి తొందరగా లభిస్తూ ఉంటుంది. వేద నింద చేసినటువంటి వాడికి ఎప్పుడూ కూడా రౌరవ నరకం సంభవిస్తూ ఉంటుంది అని మనకు అనేక రకాలుగా ఈ వైదిక ఇతిహాస పురాణ గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. ఈ వేదములో ఋగ్వేదం 64 అధ్యాయాలు, పూర్తిగా కూడా 64 కళలకు ప్రతీకలు. అందులో ఏమి ఉంటాయి? ఉపచారములలోకి వచ్చేసరికి ఆవాహనము, ఆసనము, స్నానము, పాద్యము, అర్ఘ్యము అనేటువంటివి అక్కడ గంధర్వ కన్యాగానము, ఢమరుకము అనేటువంటి శబ్దములతో కూడి 64 ఉపచారాలతో ఉంటాయి. అంటే వేద ప్రతిపాదికమైనటువంటివి చతుష్షష్టి కళలు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి గొప్ప మహత్వము, పటుత్వము కలిగినటువంటి ఈ వేదములోని తత్వాన్ని మనకు పరమాత్మ ఏ విధంగా దర్శనమిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. 1000 తలలు కలిగినటువంటి వాడు సహస్రశీరుషా పురుష. ఇక్కడ 10కి పైన ఉండేటువంటివన్నీ కూడా శతము, సహస్రము, ఆసహస్రము, అయుతము, నియుతము, ప్రయుతము, అర్బుదము, నిర్బుదము అని ఈ రకంగా చెప్పబడ్డాయి. అయితే శతముకు పైగా ఉన్నటువంటివన్నీ కూడా సహస్రమే, అంటే 1000కి దగ్గరగా ఉన్నవి అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తత్వాన్ని మనకి ఈ పురుష సూక్తంలో చెబుతూ ఉంది. సహస్రశీరుషా పురుష, 1000కి పైగా తలలు కలిగినటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. సహస్రాక్ష, అక్షములు అనగా కళ్ళు. 1000కి పైగా తలలు అంటే 2000కు పైగా కళ్ళు. సహస్రాక్ష సహస్రపాత్, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పాదములు. అందుకే మనకు భాగవత మహాత్మ్యంలో, భాగవత పురాణంలో ప్రహ్లాదుల వారు ఏ విధముగా శ్రీహరిని స్మరించినాడు అనేది పోతనామాత్యుల వారు మనకు అందించినటువంటి అంశం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచుకల దూగురాయంచనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకములే సాంద్రనిహాసమునకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము. అంబుజోదర దివ్య పాదార విందము అని అంటున్నాడు. అంటే పరమాత్మ యొక్క నామస్మరణము ఏ విధంగానైతే మనం అమృతపానాన్ని చేస్తూ ఉంటామో అలాంటి అమృతత్వ సారం ఏదైతే ఉంటుందో అది పరమాత్మ యొక్క పాదార విందము అని మనకు ప్రహ్లాదుల వారు సాక్షాత్తు శ్రీహరిని స్మరించినప్పుడు చెప్పినట్టుగా శ్రీమద్భాగవత 7వ అధ్యాయం మనకు చెప్తూ ఉంది, 7వ స్కందం మనకు చెబుతూ ఉంది. ఇంతటి మహత్వము మనకు వేదములో ఉండేటువంటి తత్వాన్ని కవిత్రయములు, అదే విధముగా కవులు మనకు అందించినటువంటి తెలుగు పద్యములు, తెలుగులో ఉండేటువంటి సాహిత్యములో కూడా వేదాన్ని పూర్తిగా కూడా మనకు పెట్టి అందించినారు. అలాంటి వేదతత్వం సహస్రాక్ష సహస్రపాత్. అవి ఎక్కడి నుండి ఎక్కడి దాకా వ్యాపించి ఉన్నాయి అంటే సభూమిం విశ్వతో వృత్వా. భూమి కింద ఏముందో నీవు చూడలేవు, భూమిపైన ఏముంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం మనకు కంటి కనబడుతోంది. దాన్ని ఆకాశము అని అంటున్నాం. దానినే మనం విశ్వము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సభూమిం విశ్వతో వృత్వా, భూమి నుండి వ్యాప్తి చెంది ఉంది పై వరకు, అది విశ్వము వరకు. అత్యతిష్ఠద్దశాంగులం, ప్రతి అణువున వ్యాప్తి చెంది ఉంది.
అణువు కన్న చిన్నవాడు, అన్నింటికన్న మిన్నవాడు, కనకనముననున్నవాడు పరమాత్మ. ఎక్కడెక్కడైతే మనం వెతుకుతూ ఉంటామో ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు అని మనకు ఈ పురుష సూక్తంలో చెప్పినటువంటి అంశం. సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం పురుష ఏవేదకం సర్వం. అలాంటి పురాణ పురుషుడు భూమి నుండి విశ్వం వరకు ఆవరించి ఉండి 1000కి పైగా కన్నులు, తలలు, పాదములు కలిగినటువంటి వాడై విరాట్ పురుషుడిగా మనకు దర్శనమిచ్చేటువంటి వాడు తాను ఎవరు అనేటువంటి ప్రశ్న మనం వేస్తే పురుష ఏవేదకం సర్వం, అన్ని వేదాలకు ఆద్యుడైనటువంటి వాడు వేద పురుషుడు. అలాంటి వేద పరమాత్మ అని మనకు ఈ పురుష సూక్తం చెబుతూ ఉంది. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం హుతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. పరమాత్మ యొక్క మహిమ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాప్తి చెంది ఉన్నది అనేటువంటి ప్రశ్న మనం వేస్తే ఆకాశమునకు ఇది మొదలు ఇది చివర అని మనం ఏ రకంగానైతే చెప్పలేము, సముద్రానికి ఇది మొదలు ఇది చివర అని మనం ఏ రకంగానైతే చూడలేము, వేదము, వేద పరమాత్మ, వేద పురుషుడు, వేదతత్వము గురించి కూడా ఇది ప్రారంభము ఇది అంత్యము అని ఎవరూ నిర్ణయించలేరు. అది వేదములో ఉండేటువంటి లక్షణం. వేదానికి ముఖ్యం పూర్తిగా కూడా స్వరం. అది ఎలాంటి స్వరం? ఉదాత్త అనుదాత్త స్వరిత దీర్ఘస్వరిత. ఉదాత్తములు, అనుదాత్తములు, స్వరితములు, దీర్ఘస్వరితములతో కూడుకున్నటువంటిది ఈ వేదములో వచ్చేటువంటి అనేకమైనటువంటి అక్షర సమూహ విజ్ఞాన సర్వస్వం. దాని ద్వారానే ఈ వేదమంతా ప్రతిపాదికమైనటువంటిది. వేద ప్రతిపాదిత లేనటువంటి దైవారాధన పనికిరాదు. వేద ప్రతిపాదితమైనటువంటి ఏ యొక్క లక్షణము సంస్కారము ఉంటుందో దాన్ని మాత్రమే మనం ఆచరించాలి. వేదము ఆమోదించలేదు, లోకంలో ఏది ఆమోదించబడదు. వేదము ఆమోదించినది లోకమంతా ఆమోదయోగ్యమైనటువంటిదే. ఎక్కడా కూడా మూఢము అనేటువంటిది, మౌఢ్య లక్షణములు, మూఢాచారములు ఇవన్నీ వేదంలో ఇవ్వబడలేదు. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు అంటే సతీ సహగమనం అనేటువంటిది మూఢాచారం కదా అనేటువంటి ప్రశ్నను వేస్తారు. ఒక్కసారి మనం వెనక్కు వెళ్ళి చూస్తే రామాయణంలో శ్రీరామచంద్రుల వారు అనేక రకాలుగా అనేక అరణ్యాలు తిరుగుతూ అరణ్యవాసం చేసినప్పుడు, తాను పట్టణాన్ని విడిచిపోయినప్పుడు, తన తండ్రి చనిపోతే దశరథ మహారాజు దేహత్యాగం చేస్తే భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలు సతీ సహగమనం చేసినారా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఎవరో ఒకరు ఆస్తి కోసమో అంతస్తు కోసమో వారి యొక్క పరాభవాన్ని చూడడం కోసమో చూపించడం కోసమో ఈ సతీ సహగమనం అనేటువంటి దాన్ని ముందడికి తీసుకొని వచ్చి వేద ప్రతిపాదమైనటువంటిది అనేటువంటి మరకను మన పైన రుద్దినారు. ఇతఃపూర్వం జరిగినటువంటివి లేవా? ఒకవేళ అదే సత్యమైనట్టయితే, సతీ సహగమనం అనేటువంటిదే సత్యమైనటువంటిది అయితే మరి పతి సహగమనం కూడా ఉండాలి కదా. వేదం ఎప్పుడూ ఎవరికి ఏ రకమైనటువంటి ఆంక్షలు విధించలేదు. ఒకవేళ భర్త మరణించినట్టయితే మళ్ళీ స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అని మనకు పితృమేధ అధ్యాయం చెప్పింది. స్త్రీ పునర్వివాహ నిమిత్తాని అని అది మరొక ధారావాహిక ద్వారా మీ అందరికీ కూడా వినిపించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఈ రకముగా వేదములో ఉండేటువంటి లక్షణములు అనేక రకాలుగా మనకు చెప్పబడ్డాయి. వేదములో ఉండేటువంటి సారం, వేదములో ఉండేటువంటి తత్వం, వేద జ్ఞానం, వేద గణితం, వేద పరమాత్మ ఇవన్నీ కూడా స్త్రీ పురుషులను సమంగా చూసినటువంటి లక్షణమే. మనము సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అని ప్రారంభంలో చెప్పుకున్నాం. వేద పరమాత్మ అయినటువంటి ఆ యొక్క విరాట్ పురుషుడు ప్రతి కణములోనూ గుణములోనూ వ్యాప్తి చెంది ఉన్నాడు. నేను అబద్ధం మాట్లాడలేదు అని అంటున్నావు, కానీ నీలో నోరు అబద్ధం మాట్లాడుతూ ఉంది. వినలేదు అంటున్నావు, చెవులు వింటూ ఉన్నాయి. చూడలేదు అంటున్నావు, నీ కళ్ళు చూస్తూ ఉన్నాయి. నీ యొక్క జ్ఞానేంద్రియములు
త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియానాం ఏతేషాం ప్రేరకస్య సంబంధైః సగోచరైః సది సంభావితానాం సకల పాపానాం. ఇవన్నీ కూడా పాపములు అనబడుతున్నాయి. నీవు వినకూడదని విన్నప్పుడు నాయనా నువ్వు చెప్పేది తప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపో, కానీ నేను వినలేను అనేటువంటి అబద్ధాన్ని మాత్రం చెప్పకు. ఇది వేదం సూచించినటువంటి సూర్యోదయాత్ పూర్వము లేవాలి, తర్వాత సూర్యాస్తమయం తర్వాత భోజనం చేసి విశ్రమించుకోవాలి. ఇది మనకు చెప్పినటువంటి అంశం. వేదములో ఉండేటువంటి ప్రతి తత్వము ప్రతి లక్షణము కూడా చాలా ప్రమాణమైనటువంటివిగా మనకు తెలుస్తూ ఉన్నాయి. దశవిధ స్నానములు ఉన్నాయి. అవి ఏమేమిటివి అనే ప్రశ్న మనం వేసుకుంటే, భస్మ గోమయ మృద్వారి పంచగవ్యైః స్తతః పరం గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పి కుశోదకం. భస్మము, ముందుగా భస్మము అంటే కేవలం మనకు కంటికి కనబడుతోంది కదా అనేటువంటి బూడిదను తెచ్చి పూసుకుంటే అది భస్మము అని అనబడదు. ఆవు పిడకలు, మోదుగ సమిధలు, హోమము చేసినటువంటి ఆ ఆజ్యము అంటే నేతి ద్వారా మంత్రముల ద్వారా చేసినటువంటి ఆ భస్మం మిగిలినటువంటి విభూతి ఏదైతే ఉంటుందో దాన్ని శరీరానికి పూసుకుంటే అది భస్మ స్నానం అవుతోంది. అంటే ఇక్కడ భస్మ స్నానము లక్షణం అంటే భస్మ స్నానం అని ఎందుకు చెప్పినారు అనే ప్రశ్న మనం వేసుకుంటే, -5 డిగ్రీల చలిలో కూడా చలి నుండి శరీరాన్ని కాపాడగలిగేటువంటి స్వచ్ఛత ఈ భస్మానికి ఉంటుంది. అదే విధముగా 40 డిగ్రీలకు పైగా ఉండేటువంటి ఎండ నుండి శరీరానికి రక్షణ కవచంగా ఉంటుంది భస్మం. అందుకని భస్మాన్ని శరీరానికి రాసుకుంటారు అఘోరాలు, నాగా సాధువులు, భైరవులు, వీళ్ళందరూ కూడా. అందులో ఆంతర్యం అంతే, ఇంకా వేరే ఏం లేదు. శరీరానికి భస్మం పూసుకోవడానికి గల కారణం అదే. ప్రథమ స్నానం భస్మ స్నానం, రెండవ స్నానం గోమయ స్నానం. ఇక్కడ గోమయము అంటే ఆవు పేడ అని అర్థం. ఈ ఆవు పేడ అంటే పచ్చిక బయళ్ళ మీద తిరిగి అది వేసేటువంటి విసర్జన ఏదైతే ఉంటుందో దాన్ని గోమయం, పరిశుద్ధమైనటువంటి గోమయము అని అంటారు. దానిని నీళ్లల్లో కలుపుకొని వీళ్ళు శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు, అనేకమైనటువంటి చర్మ వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి వాళ్ళు వేసుకునేటువంటి ఒక లక్షణం. విపరీతమైనటువంటి ఎండ కాస్తూ ఉంటుంది కదా, అటువంటి సమయంలో కొంత గోమయాన్ని మీ ఇంటి వాకిలి ముందు కానీ లేక డాబా పైన కానీ గోమయంతో అలికినట్టయితే ఆ ప్రాంతమంతా కూడా చల్లగా ఉంటుంది. ఇది చాలా సత్యమైనటువంటి అంశం. ఆవుల షెడ్డులోకి వెళ్ళి చూడండి, గోష్ఠశాల అని అంటారు. ఆ ఆవుల షెడ్డులోకి వెళ్ళి మీరు రేడియేషన్ ఎంత ఉంది అని చూస్తే మీకు చాలా తక్కువగా కనబడుతుంది. కారణం ఏంటి అంటే గోమయంతో అలకబడ్డటువంటి నేల. గోమయంలో ఉండేటువంటి సైన్స్ అంత గొప్పదిగా మనకు వేదం చెప్తూ ఉంది. తర్వాత భస్మ గోమయ మృద్వారి. మృత్ అంటే మృత్తిక అని అర్థం. మామూలుగా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అనేక రకాలుగా ముఖానికి పూసుకుంటూ ఉన్నారే, ముల్తానా మట్టి అని అలా అనేక రకాలుగా వచ్చాయి ఇప్పుడు. అవన్నీ ఏమిటి అంటే వల్మీక వపాయామవదయేత్ శైవతః ప్రాయశ్చిత్తి. ప్రాయశ్చిత్తాది కార్యాలు చేసుకున్నప్పుడు మృత్తికను అంగాదంగాల్లోంనో లోంనో జాతం పర్వని పర్వని అనేటువంటి మంత్రము చేత పుట్టమట్టిని తీసుకొని ఒళ్ళంతా రాసుకొని స్నానం చేయమని చెప్పినారు. దానినే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సన్నగా దాన్ని ఫిల్టర్ చేసుకొని ముఖానికి రాసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ ముఖాలు కడుక్కుంటూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ముఖంలో తేజస్సు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అది దీని యొక్క లక్షణం. మృత్తికనే ఎందుకు రాసుకోవాలి అంటే మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. మృత్తికలో అనేక లక్షణాలు దాగి ఉన్నాయి. ఎందుకు అనేటువంటి ప్రశ్నను మనం వేస్తే
మామూలుగా మట్టిని ఎక్కడి నుంచైనా తీసుకొని మనం ఒంటికి రాసుకొని స్నానం చేయవచ్చు కదా అనే ప్రశ్న చాలామంది వేసుకుంటూ ఉంటారు. అలా కాదు. మృత్తికని ముందుగా చీమలు చెదలు పెడతాయి. చీమ చెదల్లోకి పాములు ప్రవేశిస్తాయి. ఆ పాములు కొంచెం కొంచెముగా మట్టిని సేకరించి తడిగా వడిగా దాన్ని ఒక ఆకారంగా చేసి పెడతాయి. చేసి పెట్టింది పూర్తిగా కూడా చాలా సన్నని పదార్థముగా ఉంటుంది ఆ పుట్ట. అందులోని కొంత భాగాన్ని తీసుకొని శరీరానికి రాసుకొని స్నానం చేసినట్టయితే పాపహరణము అని చెప్పబడ్డది. ఇది యజుర్వేదంలో, ఋగ్వేదంలో, అథర్వవేదంలో, సామవేదంలో వచ్చేటువంటి మంత్రములన్నీ కూడా మృత్తికా స్నానం ఖచ్చితంగా ప్రతి మానవుడు ఆచరించాల్సినటువంటి అంశముగా చెప్పబడ్డది. అది ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి ప్రశ్నలు అనేక రకాలుగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. పంచగవ్యైస్తతఃపరం, ఆ తర్వాత వచ్చేటువంటి స్నానం భస్మ స్నానం, గోమయ స్నానం, మృత్తికా స్నానం తర్వాత పంచగవ్య స్నానం. ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, కుశోదకం అంటే దర్భల నుండి వచ్చినటువంటి నీళ్లు, ఇవన్నీ మిశ్రమాన్ని ఒక దగ్గరికి చేసుకొని అందులో కొంత భాగాన్ని శనగపిండిని కానీ లేక పెసరపిండిని కానీ కలిపి శరీరానికి పట్టించి స్నానం చేయించినట్టయితే శరీరంలో ఉండేటువంటి ఉష్ణ వాతములన్నీ కూడా వెళ్ళిపోతాయి అని మనకు అథర్వవేదంలో వచ్చేటువంటి భైషజ్య సూత్రములలో చెప్పినటువంటి మాట. ఇవన్నీ వేదములో ఉన్నటువంటి లక్షణములు. కుశోదకములు, దర్భనీళ్ళు. దర్భనీళ్ళని ఎందుకు చేసుకోవాలి అంటే దర్భలు విష్ణుమూర్తి శరీరం నుండి ఊడిపడ్డటువంటి వెంట్రుకలు అని మనకు పురాణములు చెబుతూ ఉన్నాయి. అవి ఏ రకంగా ఊడినాయి అని అంటే క్షీరసాగర మథనం జరిగేటప్పుడు కమఠము అంటే తాబేలు ఆధారపీఠముగా ఉండి కవ్వపు తాడుగా వాసుకి అనేటువంటి పామును వాడినప్పుడు ఆ ఆధారపీఠమైనటువంటి ఆ కూర్మము పైన ఉన్నటువంటి వెంట్రుకలు తొలగిపోయి ఆయా ప్రాంతములలో పడి అది దర్భగా మన కండ్లకు కనిపిస్తూ ఉంది. కుశములు అని అంటాం. దానికి ఉండేటువంటి అగ్రముతో మనం ఏదైనా పొడిస్తే అక్కడనే లొంత పడిపోతుంది. కుశాగ్రము, చాలామందికి చెప్తారు కుశాగ్ర బుద్ధి అని. శ్రీరామచంద్రుల వారి యొక్క ద్వితీయ కుమారుడి పేరు కుశ. అంత సామర్థ్యము, శక్తి కలిగినటువంటి వాడు, కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి వాడు అని. ఈ విధముగా స్నానములు చేయాలి. నిత్య దైనందినటువంటి జీవితాన్ని మనం ప్రారంభం చేసుకోవాలి. మనము నిత్యము కూడా వేద మార్గంలో పయనించాలి అని మనకు ఈ వేదములో ఉండేటువంటి తత్వసారమంతా కూడా మనకు తెలుపుతూ ఉంది. ఈ విధముగా దశవిధ స్నానాలను ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారు జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏ తత్క్షణ పర్యంతం మధ్యేవర్తిని కాలే సంభావితానాం పాపానాం, పుట్టినప్పటి నుండి తెలిసి తెలియక, చెబితే చెప్పక, విని వినక చేసినటువంటి పాప కృత్యములు ఏవైతే ఉంటాయో వాటిలో కొంత భాగాన్నైనా కానీ తాను హరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పొంది ఉత్తమమైనటువంటి మార్గంలో పయనించడానికి తోడ్పడతాడు మానవుడు. కాబట్టి వేద ప్రతిపాదికమైనటువంటి ఈ స్నానాలను ఆచరించడం వలన పరమావధిని చేరుకోవడానికి మార్గం సుగమమవుతోంది. నిత్య దైనందిన జీవితంలో తాను ఉత్తమమైనటువంటి మార్గాలకు చేరడానికి కూడా తోడ్పడుతోంది అని మనకు ఈ వేదసారమంతా కూడా, వేదసార రత్నావళి అనేటువంటి గ్రంథమంతా కూడా మనకు తెలుపుతూ ఉంది. కావున పరమాత్మను చేరుకోవడానికి, పరమాత్మయే మన సృష్టికి, మనం ఆచరించేటువంటి, మనం జీవించేటువంటి జీవితానికి మూలమైనటువంటి వాడు. కాబట్టి ఎల్లవేళలా వేదాన్ని, వేద పరమాత్మను, వేదసారాన్ని సేవిస్తూ ఎల్లవేళలా వేద పురుషుణ్ణి స్మరించుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.